చేయండి. ఈ గృహానికి ఎంతో మంది దైవ బిడ్డలకి నివాస యోగ్యముగా ఉండటం కృపను దయచేయండి. ఇక్కడికి వచ్చిన వారందరూ విశ్రాంతి పొంది నీ ఒక్క మాట అయినా ఇక్కడ నుండి మోసుకొని వెళ్ళటం కృపను దయచేయండి. ప్రభా, ప్రతి విషయంలో ఎంతవరకు తోడుగా ఉండి నడిపించావు ప్రభా. వాళ్ళ ఆరోగ్యాలు బాగోలేవని విన్నాము నాయన. స్వస్థపరిచే యెహోవా నువ్వు ప్రభా. నిన్న నేను ఒకటే రీతికున్న దేవుడు అయ్యా. ఈ క్షణమే నువ్వు వారికి బాగు చేయగలవయ్యా. నువ్వు స్వస్థపరిచే యెహోవా ఉన్నప్పుడు ఆ రోగం పారిపోతుందని మేము నమ్ముచున్నాము. ఆ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. తన పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. తనకిచ్చిన భార్యను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి సమస్య నుండి ఎన్నో సమస్యల నుండి ఎన్నో పరీక్షల నుండి వారికి నువ్వు నడిపిస్తున్నావయ్యా ప్రభా. అయినప్పుడు కూడా వారి చేయిని విడిచిపెట్టలేదని మేము నమ్ముచున్నాము. ఇదిగో ఈ గృహాన్ని ఇక్కడ ఉన్న కుటుంబాన్ని మీ చేతుల్లో సమర్పిస్తూ ఈ రోజు మేము ఇక్కడ కూడుకున్నామంటే కేవలం ఈ యొక్క గృహము నువ్వు ఏర్పాటు చేసిన దాన్ని బట్టే ప్రభా. దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏది చేసినా ఆయన పేరట చేయమన్నావు ప్రభా. మీ నామములోనే ఇది ప్రారంభిస్తున్నామయ్యా. మొదటగా మిమ్మల్ని స్తుతించే ప్రారంభిస్తున్నామయ్యా ప్రభా. మీరే ఆదరించి నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములు అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. నిలబడుచుండగానే వాక్యమును చదివి మనము కొద్ది నిమిషాలు, ఎక్కువసేపు కాదు, కొద్ది నిమిషాలు మనము వాక్యమును ధ్యానించి సమర్పణ చేద్దాం దేవునికి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం నుండి మరి 21వ వచనం వరకు మనం చదువుకుందాం. ఎవరో ఒకరు చదవచ్చు. 19వ వచనం నుండి నేను చదవాలా, మీరు చదువుతారా? 10వ అధ్యాయం హెబ్రీ రాసిన సారీ బిడ్డ, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. పరిశుద్ధ కలిగిన తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రము నాయన. ఈ చదవబడిన మాటల నుండి మాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా మేము ఏదో చూడాలని ఇక్కడికి వచ్చాము. ఆ వాక్యము బట్టి, ఇంటిని బట్టి మేము ఏదో నేర్చుకోవడానికి వచ్చాము. ఈ కొత్త గృహంలో మేము అడుగుపెట్టి ఉన్నాం. దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దీన్ని పరిశుద్ధపరచండి, ప్రతిష్ఠ చేయండి. మీ ఆత్మ సంచారం చేయడం కృపను దయచేయండి. ఇక్కడ వ్యర్థమైనది ఏది జరగకుండా, అపవిత్రమైనది ఏవి రాకుండా, చీకటి శక్తులు రాకుండా కాపాడే దేవుడు నువ్వే కనుక మీ చేతుల్లోనే సమర్పిస్తున్నాము నాయన. ఈ గృహాన్ని మీరిచ్చారు కాబట్టి మీకే సమర్పిస్తున్నాం. మీరే పొందమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమె దయచేసి కూర్చోండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు ఇక్కడికి రావటం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ కొత్త గృహము అనేది ఇది దేవుడు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడి యొక్క సహాయం లేకుండా ఎవరు ఏ మనిషి ఏమీ కట్టుకోలేడు. ఎంతోమంది రోడ్ల మీద పడుకుని ఉన్నారు, పక్కనే పడుకుంటారు. వాళ్ళకంటూ ఒక నివాస స్థలం లేదు. కానీ దేవుడు దయా కనికరాన్ని బట్టి ఒక చిన్న గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు మన సహోదరుడు యెఫ్తా బ్రదర్ గారికి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇది చూడగానే ఒక పాలన అనిపించింది. ప్రత్యేకంగా రూములు అవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. ఈ రూములకి కొన్ని అర్థాలు ఉంటాయి. ప్రవక్త చెప్పాడు, ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నాం? అన్ని రూములు ఒకటేలాగా పిలవము. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాం. ఒక్కొక్క పేరు. ఇది హాలు, ఇంట్లోనే ఇది ఒక హాలు, ఓకేనా? అలాగే ఒక బెడ్రూము, ఒక వంటగది, అలాగే రెస్ట్ రూము, అలాగే పేర్లు పెట్టి పిలుస్తుంటాం. అవన్నీ సమకూడి ఒక ఇల్లుగా పిలువబడుతుంది. అంతేనా? అన్నీ సమకూడి ఒక ఇల్లుగా పిలువబడుతుంది. దేవుడు కూడా తన ఇంటిని నిర్మించమన్నప్పుడు ఆయన కూడా 3 స్టెప్పులుగా పిలిచాడు. మొత్తం కలిపి ఆయన నివాస స్థలం.
మొత్తం కలిపి ఆయన నివాస స్థలమే అయినప్పటికీ దానికి వేరే వేరే భాగాలుగా పిలిచారు. ఒకటి ఆవరణము, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం అని. అంటే ఎందుకు అలాగ వేరువేరుగా పిలవలసి వచ్చింది? ఇదంతా దేవుడే ఏర్పాటు చేశాడు కదా. ఒక ఇల్లు నిర్మించినప్పుడు ఎందుకు వేరువేరుగా అలాగ పిలుస్తాం, ఎందుకు అలాగ పిలువబడుతుంది అనేది దేవుని యొక్క మనసులో ఉన్న ఒక ప్రణాళిక. ఒక ప్రణాళిక. ఆవరణములో ఉన్న వారికి వచ్చే వాళ్ళు ఉంటారు, దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆవరణంలో వచ్చిన వారికి ఒక రెస్పెక్టు, ఇంటి లోపలికి వచ్చిన వాడికి మరొక రెస్పెక్టు, బెడ్రూమ్లో చూపించి బెడ్రూమ్లో పడుకోబెట్టిన వాడికి ఒక రెస్పెక్ట్. ఆవరణంలో వచ్చిన వాడు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, వాడికి అంటూ ఇంట్లోకి ఆహ్వానం లేకుండా వాడు ఏదో మన దగ్గర ఉన్న మేలు పొందుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఉదాహరణకు అడుగుతున్నాం, ఎవరో బయట అమ్ముకున్నాడు వచ్చాడు, ఎంతవరకు పిలుస్తామంటే ఆవరణ వరకు. మన దగ్గర ఏదైతే లాభం ఉందో అది ఇచ్చేస్తే వాడు వెళ్ళిపోతాడు. కానీ నీ సొంత బ్లడ్తో, అంటే నీ సొంత కుటుంబానికి, నీ సొంత మనిషిని బయట ఉంచి పంపించలేదు, ఆయనకి లోపలికి తీసుకొని వస్తాం. ఎక్కడికి అంటే మనం ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటున్నామో అక్కడికి తీసుకుని వచ్చి ఆయనకి పరిచయం చేసి అక్కడ ఆ విశ్రమింపజేస్తాం, అంటే పడుకోబెడతాం ఆయన. అలాగే దేవుడు కూడా తన మనసులో చాలామందికి విషయంలో అలాగే ఆలోచించి ఆ యొక్క ఇల్లుని కట్టనిచ్చాడు ఆయన. నిజమే బ్రదర్? ఇల్లు కట్టేటప్పుడు ఒక ప్లాన్ ఉంటుంది. యెఫ్తా బ్రదర్కి ఇల్లు కట్టేటప్పుడు ఒక ప్లాన్ ఉంటుంది. ఈ ప్లాన్ అంటే వచ్చేవాడు బయట నుండి ఎవరైనా వస్తే కాలు కడుక్కోవడానికి అక్కడ ట్యాప్ పెట్టాలని, గిన్నెలతో, అంటే ఒక ప్లాన్ ప్రకారంగా ఉంటుంది అన్నమాట. దేవుడు ఇల్లు నిర్మించినప్పుడు కూడా ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటంటే ఆవరణంలో వచ్చిన వాడికి వాడు ఎలా ప్రవర్తిస్తాడో తెలుసు, వాడు ఏం చేస్తాడో తెలుసు. అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడో ఎలా ప్రవర్తిస్తాడో తెలుసు. కానీ ఆ పరిశుద్ధ స్థలంకి వచ్చిన వాడికి ఒక ఏం చేస్తాడో తెలుసు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే వాడికి వాడు ఏం పొందుకుంటాడనే విషయం తెలుసు. ఇదంతా ప్లాన్తోనే నిర్మిస్తాడు. ఒక ఇల్లు కట్టేటప్పుడు దానికి ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ అంటే దాని వెనకాల ఒక మైండ్ ఉంటుంది అన్నమాట, మనసు ఉంటుంది. మీకు అర్థమైందో లేదా? ఏ మనసు లేకుండా పిచ్చి పిచ్చిగా ఎవరు కట్టడం, అవునా కాదు చెప్పండి మీరు. అయితే ఈ సెంటర్లో ఆ హుక్ ఎందుకు పెట్టాడంటే దాని వెనకాల ఒక ప్లాన్ ఉంది. ఆ హుక్ ఎందుకు పెట్టాడంటే ఫ్యాన్ పెట్టడానికి. అలాగే దేవుడు కూడా తన మనుషులకి ఒక ప్లాన్ ప్రకారంగా ఏర్పాటు చేశాడు ఆయన. తన ప్రజల కోసం ఒక ప్లాన్ ఉంది ఆయనకి. తన ప్రజల కోసం, తన ప్రజలే తన ఇల్లు. ఒకసారి నేను వింటున్నా, ఇప్పుడు యెఫ్తా బ్రదర్ కట్టుకున్నాడు ఇల్లు, దీనికి నీ పేరు నా పేరు పెట్టడానికి అవదు. ఎవరైతే కట్టుకున్నాడో అతని పేరు దానికి ఉంటుంది. మీ పేరు ఎవరి పేరు పెట్టేస్తాడో నాకు తెలియదు, కానీ నేనైతే నా ఇంటికి నా పేరే ఉంటుంది. ఈ ఇల్లు చూడగానే ఏ పేరు పిలుస్తారు, ఎవరి పేరు అని అంటారు? అలాగే అప్పల సోముడు ఇల్లు ఉంది అనుకో, అక్కడ అదే అప్పల సోముడిరా అంటారు, అవునా కాదా? అంటే కట్టేవాడి పేరు ఆ ఇంటికి ఉంటుంది, ఎవరైనా అంతే. అలాగే దేవుడు కూడా తన ప్రజలకి తన ఇల్లుని కట్టుకునేటప్పుడు ఆయనకి పేరుంది. పేరు ఉండడమే కాదు, ఆ పేరు ఎందుకు ఉందంటే దాని మీద యజమానుడు ఆయన కట్టాడు కాబట్టి. ఇప్పుడు ఈ ఇల్లుని కట్టిన వాడే యజమానుడు. అందరూ చెప్పండి, అవునా కాదా? ఎవరైతే కట్టారో అతడే యజమానుడు ఇంటికి. మరి దేవుడి ఇల్లు, ఇప్పుడు దేవుడు నిన్ను కట్టాడు అనుకో, ఉదాహరణకి నువ్వు కూడా ఆయన ఇల్లుగా పిలువబడతావు. ఇప్పుడు ఆయన చిన్నాన్న గారు ఒక సాక్ష్యం చెప్పారు వచ్చి లోపలికి వచ్చి. ఏం చెప్పారంటే, వీడు అందరిలా కాదు, వీడు పనికి మాలి యాసాలు గట్ల లేవు వీళ్ళలో అని అంటున్నాడు ఆయన అంటున్నాడు. అంటే ఆ ఇంటికి వెళ్ళగానే అవతల ఏమని చూస్తారు, ఒరే బాబు మన అందరు లాంటి వాడు కాదు ఆయన, సిగరెట్ కాల్చుకొని వెళ్తే ఒప్పుకోడు లోపలికి, ఈయన సిగరెట్ కాల్చడు. ఆ ఇంటి వాండర్ బట్టే వచ్చే ప్రజలు గమనిస్తారు. వాండర్ ఎలా అంటాడో ఉదాహరణ చెప్తున్నా, ప్యాకెట్ రాయడం అనుకో, ఇంటి వాండరు ప్యాకెట్ రాయలు అందరూ వస్తారు ఇక్కడికి. అందరూ చెప్పండి, తాగుబోతాడు అనుకో ఇంటి వాండరు, అందరూ వస్తారు అనమాట. మరి అక్కడికి వెళ్తే ఒక అంశ దొరుకుతుంది వాళ్ళ అందేదా,
కానీ దేవుడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు, జీవానికి కర్త, జీవం ఇవ్వటంలో నెంబర్ 1 ఆయన. ఇప్పుడు జీవం పొందుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ ఇంటిలోకి రావాలని ఇష్టపడతారు. అర్థమవుతుందా? అంటే ఇల్లు ఓనరు ఏమై ఉన్నాడో ఆ ఇంటికి ఆ దృష్టితోనే చూస్తారు. ఒక వ్యభిచార గృహం ఉందనుకో, ఎలా చూస్తారు దాన్ని? దానికి వ్యభిచార గృహం అని పిలుస్తారు. ఓనర్ బట్టే ఆ ఇంటికి పేరు లభిస్తుంది. ఓనర్ ఎలాంటి వాడో ఆ ఇంటికి అటువంటి పేరు లభిస్తుంది. ఓనర్ మంచివాడైతే ఆ ఇంటికి అలాంటి పేరే వస్తుంది. దేవుడికి కూడా ఒక ఇల్లుని నిర్మించుకున్నాడు ఆయన. ఆ ఇంటిని యజమానుడు ఎవడంటే ఆయనే. ఇప్పుడు యజమానుడికి తగ్గట్టుగా ఇంట్లో ప్రవర్తించాలే కానీ ఆ ఇంట్లో ఎవడ నచ్చినట్టుగా వాడు ప్రవర్తించడానికి వీలు లేదు. ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఇక్కడ మనం ప్యాకెట్ ఆడతామంటే ఆయన ఒప్పుకుంటాడా? అంటే మనం ఆడమనుకో, ఎవరైనా వచ్చి ఆడారనుకో ఒప్పుకుంటాడా? ఏం చేస్తాడు? వెంటనే దానికి గద్దించి బయటికి తోలేస్తాడు. యేసయ్య కొరడా తీసి అక్కడ వ్యాపారస్తులందరూ కొట్టడానికి కారణం ఏంటి? నా తండ్రి గృహాన్ని, నా గృహాన్ని, నా ఇంటిని దొంగల గృహంగా మార్చేశారు. నా గృహము ప్రార్థనా మందిరం ఇది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రాధాన్యపడి ప్రతిమలుకొని పశ్చాత్తాపడాలి ఇక్కడికి వచ్చి. అంతేగాని నా గృహానికి మీరు పాడు చేస్తారని అక్కడ శాస్త్ర పరిచయాలు వ్యాపారస్తులతో గొడవాడారా లేదా? ఏ ఓనర్ అయినా తన ఇంటికి తగ్గడే, తన పేరుకు తగ్గట్టుగా పోరాడతాడన్నా. అర్థమై చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే దేవుడు కూడా తన ఇంటికి వచ్చిన వారికి నువ్వు యథవేషాలు వేసుకొని వస్తే ఆయన ఒప్పుకోడు. నిన్ను సరిచేసే తీరుతాడు, నీకు గర్దించే తీరుతాడు, నీకు కొట్టి తీరుతాడు ఆయన. అంతే, కొట్టి తీరుతాడు, అంతే, కొడతాడు. ఇక్కడ కూడా మన యెఫ్తా దైవ చిత్తం తెలిసినవాడు కాబట్టి ఆయన పిల్లలు కానీ భార్య కానీ లేకపోతే ఎవరైనా నచ్చినట్టు ప్రవర్తిస్తే ఒప్పుకోడు. ఎందుకంటే ఇంటి ఓనర్, అది ఓనర్ యొక్క అధికారం. అది ఇది నా ఇల్లు, నా పద్ధతిలో నడాలనుకుంటాడు. కానీ మనకి కూడా దేవుడు తన కోసం ఒక ఇల్లు నిర్మించుకున్నాడు ఆయన. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడే చదువుకున్నాం. ఆ ఇల్లు ఎలాగంటే ఒక్క రోజులో నిర్మించలేదు, ఒక్క గడిలో అయిపోలేదు. అది దానికి ఒక ప్లాన్ ప్రకారం చేశాడు ఆయన. ఏంటి ఆ ప్లాన్ అంటే, నా ప్రతి ఇటుక ఒక రాయ రక్తంతో కొనాలి. ఇల్లు కట్టాలంటే మామూలుగా ఏదో గాలిలో నుండి కట్టేది కాదు. ప్రతిదీ వెల ఇవ్వాలి. చెప్పండి, ఒక ద్వారబంధానికి వెల ఇవ్వాలి, కిటికీకి వెల ఇవ్వాలి, రంగుకి వెల ఇవ్వాలి, బెట్టకి వెల ఇవ్వాలి. అందరు చెప్పండి రా, నువ్వు అందరూ ఏది వెల పెట్టుకొని వచ్చింది ఫ్రీగా నాకు చెప్పండి. కానీ మన దేవుడు కూడా సేమ్ అలాగే తన ఇంటిని ఏం చేశాడంటే ప్రతి దానికి వెల చెల్లించాడు ఆయన. అక్కడ రాయబడి ఉంది మన ప్రకటన, అది ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో. సహోదరులారా, జాగ్రత్త వినండి, ఇక్కడ ఏమంటారు చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అంటే ఏంటి? ఏదో ఒక మార్గం ప్రతిష్ఠించాడు ఆయన. ఆ ఇల్లు, ఆ మార్గం ఏంటంట? ప్రతిష్ఠ చేయబడింది. అది అనగా ఈ ఇల్లు కూడా దేనికి మేము దేవుడికి ప్రతిష్ఠ చేస్తున్నామంటే ఆయన చిత్తమే నెరవేరాలని, ఆయన కోరికే నెరవేర్చిన ప్రజలు ఇక్కడికి రావాలని ఆయన ఆ ఉద్దేశంతో కట్టుంటాడు. నేను అనుకుంటాను ఆ రూమ్లోకి వెళ్ళగానే ఏం ఆలోచించి ఉంటాడో నాకు దొరికిపోయింది. నేను అనుకుంటున్నాను, ఆయన అనుకోవడం లేదు కానీ అది నిజమవచ్చు, రైట్ అవ్వచ్చు. ఆ ఇల్లు కట్టినప్పుడు ఎవరైనా సహోదరులు దేవుడి పెట్లు వచ్చినప్పుడు వారికి ఇక్కడ పడుకోవడానికి ఇబ్బంది ఉండదు. 10 మంది వచ్చినా పర్వాలేదు, 12 మంది వచ్చినా పర్వాలేదు, హ్యాపీగా రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చు, నా ఇంట్లో పడుకొని వెళ్ళొచ్చు అని ఉద్దేశంతో కట్టి ఉండొచ్చు. అది లేకపోతే 2 భార్య భర్తలు, 2 పిల్లలు, ఆయనకి ఎందుకు అంత రూమ్? ఆలోచించండి మీరే. అంటే ఒక ప్లాన్, ఒక ప్రతిష్ఠ చేయబడిన స్థలం, ఒక మైండ్తో ఒక నిర్మించాడు. దేవుడు కూడా మనకు ఒక ప్రతిష్ఠ చేయబడిన మార్గం ఏర్పాటు చేశాడు. అనగా అది నూతనమైనది. అది చూడండి, అక్కడికి వచ్చినోడు మామూలు పాత స్వభావంతో రావడానికి వీల్లేదు, పాత జీవితంతో రావడానికి వీల్లేదు. ఒక మనిషి ఒక నూతన స్వభావంతో ఆ లోపలికి ప్రవేశించాలని ఆ మార్గం ఎలాంటిదంటే నూతనమైనది, జీవము కలిగింది. ఆయన శరీరమును తెర ద్వారా ఆయన శరీరం. ఈ మార్గం ఎలాగట? ఆయన శరీరం. యేసే మార్గం ఎందుకు అయ్యాడంటే ఆ లోపలికి ప్రవేశించాలంటే ద్వారబంధం లాంటిది అన్నమాట. లోపలికి రావాలంటే ఈ ప్రతిష్ఠ చేయబడిన మనస్తత్వంతో మారు మనిషి నూతన స్వభావంతో ఇందులో ప్రవేశించాలని. బా, ఏం ప్లాన్ దేవుడిది! చూడండి ఒకసారి, చదవండి.
ఆయన శరీరము అను తెర ద్వారా అవునండి, ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు, ఆ పరిశుద్ధ స్థలంలోకి చూడండి, ఇంకా పరిశుద్ధమైన లోపల ఉంది. ఇంకా ఇల్లు అంటే మొత్తం ఇల్లు ఒకటే కాదు, ఒక స్టెప్ బై స్టెప్ ఉంది. తర్వాత ఇంక రాయబడింది, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది. అవకాశం ఇస్తున్నాడు ఇప్పుడు రావడానికి. ఇప్పుడు ఎవరైనా సరే మేము కరెక్ట్గా ఉంటామన్నా అన్నయ్య, మేము ఎటువంటి తప్పు చేయమంటే కూర్చో అంటారు. లేకపోతే తాగుతామనియా, నచ్చినట్టుగా ఉంటామని అంటే రానిస్తారా? దేవుడు కూడా ఏర్పాటు చేసిన తన ఇంటికి రావటానికి, లోపల జీవించడానికి ఒక పద్ధతి ఏర్పాటు చేశాడు ఆయన. ఈ ఇంటిని కూడా నివసించడానికి ఒక పద్ధతి ఏర్పాటు చేశాడు ఈయన. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికీ? ఈ ఇంటి వాండర్ ఏమో ఆలోచిస్తున్నాడంటే ఇలాంటి పద్ధతిలో బ్రతకాలని ఇల్లు కట్టుకున్నాడు. దేవుడు కూడా అంతే. తర్వాత ఇంక రాబడింది, గనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఈ మొత్తానికి ఏమంటాడు ఈయన? ఇల్లు యజమానుడు ఉన్నాడు, మనకు ఒక యాజకుడు ఉన్నాడు, ఆ ఇంటికి ఒక వాండర్ ఉన్నాడు. అందరు చెప్పండి, ఒక వాండర్ ఉన్నాడు అన్న. వాండర్ లేకుండా ఇల్లు ఎక్కడ వచ్చింది? వాండర్ కష్టపడితేనే వచ్చింది ఆ ఇల్లు. ఇప్పుడు కూడా మనకు ఒక ప్రతిష్ట జనాంగంగా మారిపోవాలని, ఒక నూతన స్వభావంతో మనం జీవించాలని, ఆ ఇల్లులో మనం ఉండాలని, ఆ ఇల్లుగా మారాలనే కోరిక అయింది. నెక్స్ట్ తర్వాత ఇంక రాయబడింది, గానుకలు మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనస్సాక్షి ఏ కల్మషములు లేని వారుగా ఉండాలట. ప్రోక్షింపబడిన హృదయము గలవారును, ప్రోక్షించబడిన హృదయం, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరం కలిగిన వారమై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎలా ఉండాలట? యథార్థ హృదయముతో చక్కగా. అంటే ఈ వాండరు, నేను అంటున్నాను, యొక్తా బెదరే ఈ వాండర్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఒప్పుకోకపోతే మరి ఆయన ఇంటికి ఎలా ఒప్పుకుంటాడు ఆయన? అందుకే దేవుడికి నమ్ముకున్న ప్రజలు ప్రతిష్ట జనాంగంగా మారాలి. నువ్వు ప్రతిష్ట చేసుకోవాలి. దానికోసం నేను జీవించడానికి వచ్చాను. నా జీవితం పాత జీవితం ఉండకూడదని విశ్వాసం ద్వారా బ్రతకడానికి ఇందులోకి రావాలి. ఆ వాండర్కి అంత ఆలోచన ఉంటాయి, ఈ వాండర్కి ఇంత ఆలోచనలతో పడతాయి. చెప్పండి కదా, అసలు ఇంటికి ఎందుకు రమ్మంటున్నాడు చెప్పండి మీరు? ప్రతి దాంతో తప్పించుకోవడానికి. ఈ హృదయంతో వస్తే మనం ప్రతి దాంతో తప్పించుకోగలుగుతాం. తన కుటుంబంతో చక్కగా బ్రతకాలని కదా. గాలి, వాన, తుఫాను ఏది వచ్చినా నా పిల్లలతో నేను సుఖంగా, నా భార్య బిడ్డలతో నేను క్షేమంగా ఉండాలనే కదా ఏర్పాటు చేశాడు ఈ స్థలం. మరి దేవుడు కూడా తన సంఘం ఎందుకు ఏర్పాటు చేశాడు? నా బిడ్డలకి, నాతో, నా ఇంటికి ఎటువంటి ప్రళయం వచ్చినా ప్రాబ్లం రాకుండా. చూడండి, అది కట్టేటప్పుడు కూడా ఒక ఆలోచనతోనే వేస్తుంటారు సీటు. రేపు పొద్దున పెద్ద తుఫాను వస్తావు, కుదురు దోస్తావు. ఆ బోల్ట్ బిగించినప్పుడు ఏమని హృదయంతో బిగిస్తాడు? ఎగిరిపో అని బిగిస్తాడు. ఆ మనసులో ఏమంటారు చెప్పండి? గాలి వస్తుంది, దీన్ని కొడుతుంది, కొట్టేటప్పుడు ఇది ఎగరకూడదు. ఇంకొడతాడు, వర్షం పడుతుంది, ఇంట్లో లోపలికి ఇల్లు సిక్కుకుండా ఒక రబ్బరు వాసర్ కూడా పెడతారు. వాసర్ కింద ఒక ఆలోచన ఉంది, బోల్ట్ డొప్ప బోల్ట్కి ఒక ఆలోచన ఉంది, ఈ బోల్ట్కి ఒక ఆలోచన ఉంది. ఇంకో చెప్పండి, ఈ వంక రింగు కూడా ఒక ఆలోచన ఉంది. ఏది ఇక్కడ ఆలోచన లేకుండా ఉందో చెప్పండి మీరు? ఏది పెట్టారో, ఏది ఉన్నారో, ఏమయ్యా ఈ గచ్చేసండి, ఈ గచ్చు కింద కూడా ఒక ఆలోచన ఉంది. నేను నమ్ముతున్నాను. నేను అంటాను, ఈ కలర్ కొట్టారు కదా, ఈ కలర్ వెనకాల కూడా ఒక ఆలోచన ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కలర్ కింద ఒక ఆలోచన ఉంటుంది, గచ్చుకు ఒక ఆలోచన ఉంటుంది, బోల్ట్కి ఒక ఆలోచన ఉంటుంది, రింగుకు ఒక ఆలోచన ఉంటుంది, రేపుకి ఒక ఆలోచన ఉంటుంది. ఏమయ్యా స్లాబ్ వేయలేకపోయావంటే దానికి కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన లేకుండా కట్టారా? అర్థమైంది మీ అందరికీ? అర్థమైందా? అందుకే చెప్తున్నాను, ప్రతి పాయింట్ ఇంట్లో దాని వెనకాల గొప్ప ఆలోచన ఉంది. ఇంట్లో ప్రతి భాగానికి, ప్రతి వస్తువు వెనకాల ఒక ఆలోచన ఉంది. ఏమే శోభా కొనాలి 30 ఎంతో డబ్బులు ఇచ్చి, దాని వెనకాల ఏమో ఆలోచన లేకుండా కుక్కలు, పందులు వచ్చి కూర్చుంటాయని ఆలోచన లేదు. మంచి ఆలోచన ఉంటుంది దాని వెనకాల. ఇది కూడా ఒక ఆలోచనే. అర్థమైంది మీ అందరికీ? ఈ ఆలోచనలు
ప్రతిష్ఠ చేయబడిన క్రీస్తు ఆలోచనలుగా మనం మారుతాయి. ఇప్పుడు ఈ వస్తువులు ఎలాగైతే ఆలోచనలు ఉన్నాయో, దేవుడు కూడా తన యొక్క ఇంటిని ఏమని ఆలోచిస్తున్నాడంటే, ప్రతి వ్యక్తి నాలో ఇలా బ్రతకాలని ఒక ఉద్దేశం కొరకే మనకు జన్మింపజేశారన్న. ఊరికే మనం పుట్టలే, మన వెనకాల ఒక ఉద్దేశం ఉందని ప్రవక్త గారు చెప్పారు. మనకు ఒక ఉద్దేశంతోనే తన ఇంట్లోకి రమ్మంటున్నాడు. ఒక ఇల్లుగా తయారు చేస్తున్నాడు ఆయన, ఒక ఇల్లుగా కడుతున్నాడు ఆయన. అదే విధముగా తన ఇల్లుగా కట్టబడడానికి మనకు పిలిచి ఉన్నాడు. మన వెనకాల ఒక ఆలోచన ఉంది. ఆలోచన ఏంటి తెలుసా? వరండాలో ఉండిపోవాలని కాదు, వరండాలో మనం జీవించాలని కాదు, వరండాలో ఉండి అటు వెళ్ళిపోవాలని కాదు, ప్రతిష్ఠ చేయబడిన స్థలంలోకి రావాలని. ఎక్కడైతే నిత్యము నివసిస్తుందో, ఎక్కడైతే కుళ్ళిపోబడే గుణము లేదో, ఎక్కడైతే జీవం కలిగి ఉంటుందో అక్కడ నివాసం చేయాలని దేవుడి కోరిక. హల్లెలూయా. అంటే ఒక ప్లాన్, ప్రతి దాని వెనకాల ఒక ఇల్లు ఎలాగైతే కట్టేటప్పుడు ఉంటుందో, దేవుడు సంఘానికి కట్టేటప్పుడు కూడా దేవుడికి ఒక ప్లాన్ ఉంది. ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు. ప్రతి వారి పట్ల తన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నేను అంటాను, ఇక్కడ కిటికీ కట్టడానికి కూడా ఒక ఆలోచన ఉంది. అందరు చెప్పండి, ఉందా లేదా? దానికి డోర్ తయారు చేయడానికి కూడా ఒక ఆలోచన ఉంది. ఉందా లేదా? ఓకేనా? నేను చెప్తున్నాను, ఈరోజు మనకి పిలవడానికి కూడా ఒక ఆలోచన ఉంది. ఒక ఆలోచన మైండ్లో లేకపోతే ఆ ఇంటి వాడరు నడిపించబడలేదు. మన దేవుడికి ఈ ఒక భౌతికమైన ఇంటికి కట్టినోడికి ఇన్ని ఆలోచనలు ఉంటాయి. జీవము కలిగిన దేవుడికి ఆయనకి ఎన్ని ఆలోచనలు అంటాడు. ఒకసారి ఆలోచించండి, మన పట్ల ఏం ఆలోచిస్తుంటాడు? మనం ఏదో చేయాలని, ఎలాగో ఉండాలని, ఏదో తను చెప్పిన మార్గంలో, ప్రతిష్ఠ చేయబడిన మార్గంలో మనం నడవాలని దేవుడు ఉద్దేశంతో మనకు కట్టాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏమంటాడు చదువుతాం కొద్దిగా. అందుకే యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానానికి మనం చేరుదాం. నమ్మదగిన వాడు కనుక పట్టుకొందుము. హల్లెలూయా. అందుకే దేవుడు ఏర్పాటు చేసే ఒకే ఆరాధన స్థలం అని వర్తమానంలో 65-11-28 మార్నింగ్, 65-11-25 మార్నింగ్ ఎంత మెసేజ్లో ఆయన చెప్తున్న 227 పేరాలో ప్రవక్త గారు ఏం చెప్తుండో చూద్దాం. కానీ ఒకే ఆత్మ ద్వారా మనమందరం ఒకే శరీరంలోకి బాప్తిసం పొంది ఉన్నాం. అంటే ఒకే ఇంట్లో మనం ఎలాగైతే ఉన్నామో, ఒకే ఆత్మ ద్వారా మనం జన్మించి ఒకే బాప్తిసం పొంది దేవుని ఇల్లుగా మారాం. బాప్తిసం పొంది ఉన్నాం. మరియు ఆ శరీరము ఒక కుటుంబం. ఏంటంటే ఆ శరీరం ఏంటి? ఒక ఇల్లు అనగా ఒక కుటుంబం. అంతే కదా. ఎప్పుడైనా సరే పెళ్లి కాకపోయిన చూసి ఒకటి అంటుంటారు, ఒరే వాడికి ఒక ఇల్లు కట్టేస్తే, ఇల్లు కట్టేస్తే అర్థం ఏంటంటే ఒక ఇంటోడు చేయడం. ఒక కుటుంబాన్ని ఇల్లు అని పిలుస్తాడు బైబిల్. అర్థమైంది మీ అందరికి? ఇక్కడ పూర్తిగా చదువుదాం. తీసాక నాన్న దొరికిందా? అదే దేవుని కుటుంబం, అదే దేవుని కుటుంబం, అది దేవుని ఇల్లు. దేవుని కుటుంబం అంటే ఏంటి? ఇల్లు అంటే గోడలకి పిల్లరు. కుటుంబం అంటేనా ఆ ఇల్లు అని పిలుస్తారు. చెప్పండి, మనుషులు లేని గోడలకి కుటుంబం అని పిల్లరు. కుటుంబం ఉన్న దానికే ఇల్లు అని పిలుస్తారు. నేనేం మాట్లాడుతాను? లేకపోతే గుణం అంటాడు. మాట్లాడేది ఇల్లు అని పిల్లరు. అందులో కుటుంబం ఉంటేనే ఇల్లు అని పిలుస్తారు. దేవుడు కూడా ఆయన ఏదో ఒక్కడుండి ఆయన ఇల్లుగా పిలవలేబట్లేదు. మనందరికి కూడా పిలిచి కుటుంబంగా చేసుకున్న తర్వాత ఆయనకి ఇల్లు అవుతున్నాం మనం. అది కట్టడు. అది ఏమంటాడు ఆయన? అది ఇల్లు, అది దేవుని ఇల్లు. యేసుక్రీస్తు నామమే దేవుని ఇల్లు. అబ్బా, దానికి ఆ ఇల్లుకి ఏం పేరు ఉంది? అంటే ఈ ఇంటికి ఎవరో వాండర్ పేరున్నట్టుగా. నేనేం మాట్లాడితే అర్థమైందా? ఈ ఇంటికి ఎలాగైతే ఒక వాండర్ పేరుతో పిలువబడుతుందో, నేను చాలాసార్లు నేను గమనిస్తుంటాను. మేము జర్నీలో వెళ్తున్నప్పుడు, బ్రదరు ఇక్కడ మేకాయ దేనికి చూసి అంటున్నాం? మనం ఇంటిని చూసి. మనం ఇప్పుడు ఎలాగెళ్ళి వెళ్ళాం మనకు ఉదాహరణకి, బెదరు ఎఫ్సా బెదరు సిమెంటు 45 అంటారు దానికి గ్రేడ్, 45 గ్రేడ్ అని పిలవం. బెదరు డోర్లు అని పిలవం. ఇది వెళ్తున్నప్పుడు ఏమంటాం మనం? దీనికి యజమాని పేరుతో ఈ ఇంటిని పిలుస్తాం. అలాగే దేవుడు తన సంఘానికి తన పేరు పెట్టి
పిలుస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇందులోకి వచ్చిన అంటే ప్రతిష్ఠ చేయబడిన ప్రజలుగా ఉండాలి. హృదయం ప్రోక్షించబడిన హృదయంతో ఉండాలి. తన మనసు ఎలా ఉందో చూడండి. తన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంచాలని. అందుకే దేవుడికి నమ్ముకోవడం అనేది యేసో దేవుడు అని నమ్మడం కాదు. ప్రోక్షించబడిన హృదయం, ప్రతిష్ఠ చేయబడిన జీవితాలు, మార్పు చెందిన మనుషులుగా ఆయన ఇల్లుగా ఉండాలే కానీ మామూలుగా ఉండడానికి లేదు. అంటే ఆ ఇంటికి ఏం పేరు? యేసుక్రీస్తు నామమే దేవుని ఇల్లు. ఇల్లు అంటే ఏంటి? సంఘమే. సంఘం ఎవరు? మనమే. మనకేం పేరు పెట్టాలండి? ఈ యేసుక్రీస్తు యొక్క స్వభావం ఏంటి? పరిశుద్ధత, పవిత్రత, నూతన సృష్టి. తర్వాత ఇంక రాయబడింది, యెహోవా నామము బలమైన దుర్గము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులే అందులోనికి పరుగు వెళ్ళి క్షేమముగా ఉండురు. అంటే ఇల్లు కట్టింది అసలు దేనికి? క్షేమంగా ఉన్నాడు. దేవుడు కూడా నియమించిన పద్ధతి ఇది దేనికి? మనుషులు మనం క్షేమంగా ఉండడానికి. మీకు అర్థమవుతుందో లేదు. నేను బాగా ఉండాలంటే, రాబోయే ప్రళయానికి దూరంగా ఉండాలంటే ఇక్కడికి పరిగెట్టి రావాల్సిందే. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోకి పరిగెట్టి రావాల్సిందే. ఈరోజు ప్రపంచంతో త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది. ఇజ్రాయేల్ దేశం తన ప్లాన్లో తను ఉంది. అరబ్ దేశాలన్నీ తన ప్లాన్లో ఉన్నాయి. రష్యా దేశం తన ప్లాన్లో ఉంది. వర్తమానం చెప్పినట్టు వాళ్ళ ప్లాన్లో ఉంది. భూమికి ఆయుష్ దగ్గర పడిపోయాయి. దాని టైం దగ్గర పడిపోయింది. అంటే క్లోజ్ అయిపోవడానికి రెడీ. కాలం ముగిసిపోయే రోజులు వచ్చేసాయి. కాలం అనేది లేకున్న రోజు. కానీ మనిషి దాక్కునే స్థలం ఎక్కడుంది? అయితే క్షేమముగా ఉండే స్థలం ఎక్కడుంది? యేసుక్రీస్తు నామమే. ఆ ఇంటికి ఏం పేరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఎక్కడ పరిగెట్టి రావాలి? అందుకే ఇందులో పరిగెట్టేవాడు ప్రోక్షించబడిన హృదయంతో ఉండాలి. ఒక్క దగ్గర ఇంటికి రావాలంటే అన్ని పారేసి వెళ్ళాలి. అవతలోకి తెలియాలా? ఖచ్చితంగా తెలుస్తుంది. అనియా కొద్దిగా వేసుకుంటాను రా 3 అంశాలు ఎక్కడ కూర్చోడానికి జాగ్రత్త. మీ ఇంటికి వచ్చి మధ్యలో వచ్చి ఒక గ్లాస్ ఇరా అంటే ఈయన ఏమంటాడు తెలుసా? చాలు వెళ్ళు అంటే ఇందులోకి రావాలంటే అన్ని వదిలేసి రావాలి. ఒక సిస్టమ్, ఒక ఇంటి ఓనర్ పేరు పెట్టే ఆ ఇంటికి సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఓనర్ చండాలుడు అయితే ఎవరికైనా పిలుస్తాడు, ఎవరిదాకా. అందుకే మన ఇళ్ళకి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో అనేది కూడా దేవుడు గమనిస్తాడు. నీ ఇల్లు దేవుడు కూడా అంతే. నా ఇంటికి దూరాలని చూసినాడు ఎవడు, ఎలాంటి వాడు, వీడి వేషధార, దొంగ, అబద్ధికుడా, మంచివాడా అనేది కూడా పరిశీలిస్తాడు ఆయన. ఎందుకు పరిశీలిస్తాడంటే ఇల్లు అనేది ఒక ప్రత్యేకమైన ఒక స్వభావంతో కట్టబడింది. ఒక ప్రత్యేకమైన ఒక ఉద్దేశం కొరకు కట్టబడింది. అది ప్రత్యేకమైన ఒక నియమం కోసం, ఒక పద్ధతి కోసం కట్టబడింది. అలాగే దేవుడు ఇల్లు కూడా ఒక ప్రత్యేకమైన రక్షణ కోసం కట్టబడింది. అది ఇక్కడికి జనులు వచ్చి బాగుపడాలని, జనులు వచ్చి వారి జీవితాలు మార్చబడి ఉండాలని. అర్థమవుతుంది మీ అందరికీ? అంతేగాని చెప్తాం పిల్లలకి అడగండి, ఇల్లు ఎందుకు కట్టావంటే లేనిపోయినాడు అన్న వచ్చి పడుకోవడానికి అంటాడా ఏంట? ఒక సిస్టమ్, తన కుటుంబం కాపాడబడాలని, తన భార్య సురక్షితంగా ఉండాలి, తన పిల్లలు సురక్షితంగా ఉండాలని, తాను సురక్షితంగా ఉండాలి. దేవుడు కూడా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశాడు. దాక్కుని ఉండాలంటే అది తర్వాత ఇంకేమంటారు చదవండి. ఇప్పుడు నువ్వు పేరుతో ఎలా వస్తావు? పేరుతో ఎలా వస్తావు? మీ యొక్క చెక్కును మీరు ఎలా పొందుకుంటారు? ఒక రెవరెండు, ఆహా, డాక్టర్, ఓకే, లేదా మినిస్టర్ ద్వారా. చూడండి మీరు ఒక రెవరెండు, డాక్టర్ లేదా మినిస్టర్ అయి ఉండొచ్చు. కానీ ప్రభు యొక్క పేరు యేసుక్రీస్తు. చూసారా? ఆ యేసుక్రీస్తు ఎలాంటోడో ఆ ఇంట్లో స్వభావం అలాగే ఉంటది. మరి అందుకే తిరిగి జన్మించకుండా ఇందులో ఎవరు చేరలేరు. నేనేది మాట్లాడుతున్నాను? తిరిగి మారకుండా ఈ మనిషిలో ఇంట్లో క్రీస్తు ఇంట్లో నివాసం చేయలేరు. తర్వాత ఇంకెందుకు చదవాలి? నా ఆరాధనా స్థలము ద్వారం మీద నా పేరునే ఉంచవలెనని. ఆ ద్వారం మీద ఎవరి పేరు వస్తుంది? ఇప్పుడు వీళ్ళు చిన్న గారు వెళ్ళాడు అనుకో, మా కొడుకు అవుతున్న వాడి ఇల్లు ఇది, పేరు ఎవరికి కనబడుతుంది? అది మనకేం కనబడుతుంది? యెఫ్తా. ఆ ఇల్లుకి ఆ ఎవరి పేరు ఉంటుందన్నా? యజమానుడి పేరు. ఆ యజమానుడే మన ఈ ఇంటికి యజమానుడు. యెఫ్తా పితరులలో సంఘానికి యజమానుడు
ప్రభు అని యేసుక్రీస్తు. ఆయనే రక్తం ఇచ్చి కొన్నాడు. ఈ గడ్డ ఒక్కటి కూడా మనం కొనలేము, మొత్తం ఆయనే కొన్నాడు. ఆయననా రక్షణ అనేది మనం కొనలే, ఆయనే కొన్నాడు. పాపానికి విముక్తి ఎవరు చేశారంటే ఆయనే చేశాడు. ఇప్పుడు వాండర్ ఎవరంటే ప్రభు అని యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? అప్పుడు అర్థమైందా? ఎవడైతే నీకు చేశాడో, ఎవడైతే నీకు కొన్నాడో, ఎవడైతే నీకు ఇచ్చాడో అతడి పేరే ఉండాలి. అరే గవర్నమెంట్ ఇల్లులు వేస్తే జగన్ అన్న ఇల్లు అని రాసేస్తున్నాడు. ఆయన ఇస్తే ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఆయన పేరు అన్న. ఇప్పుడు వీళ్ళు వచ్చారు చంద్రన్న ఇల్లు అని అంటారు. ఎవడి ఇస్తే వాడి పేరు వినియోగించాల. చంద్రబాబు ఇచ్చేసి అప్పలనాయుడు ఇచ్చాడని రాస్తే అప్పలనాడే బిల్లు చేస్తాడు ఇల్లు అంటాడు అక్కడ. అందుకే ఫోటో తీస్తాడనమాట. ఈ ఇచ్చినోడి పేరు రాశాడా లేకపోతే ఈ సొంత పేరు రాశాడా? నేనేస్తాడు ఒక బోర్డు తయారు చేసి పక్కన ఎందుకు బోర్డు తీస్తాడంటే ఇచ్చినోడి పేరు కనబడాలని. ఇచ్చేవాడి పేరు, స్థలం ఇచ్చేవాడి పేరు, డబ్బు ఇచ్చినోడి పేరు ఉండాలి అక్కడ పలక మీద. ఆ పలక ఇంకేలా పట్టుకొని తీస్తున్నాడు చంద్ర అన్న అనుకో. అంటే అర్థం ఏంటి? ఎవడైతే ఇచ్చాడో ఖచ్చితంగా చూపించాలా. ఈ రోజు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే ఎవరి ద్వారా అయితే నీకు రక్షణ వచ్చిందో, ఎవరైతే నీకు కొన్నాడో, ఎవరైతే నీకు బాగు చేశాడో, ఎవడైతే నీ మనసుని మార్చాడో, ఎవడైతే నీ హృదయం మార్చాడో అతని పేరులోనే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. పేరు ఒకటి ఇచ్చినోడు ఒకడు పేరు ఒకటి పెడితే అసలు కదా. నేను అదే అన్నాను, మా ఇంట్లో అన్నారు వా అంటే మా అమ్మ, నాయనా ఏంటి ఫోటోలు తీసుకోమంటున్నారా? గోడ పక్కన వాళ్ళ పేరు రాసి బ్లాక్ బోర్డు చేసి తెల్లాక్షరాలు రాసి అక్కడ పక్కన పలకలాగా ఉండి దాని పక్కన నిలబడమంటున్నారా? ఏంటి ఆయన అమ్మేత రేటు ఇల్లు అంటున్నాడు. అమ్మ ఫోటో తీయకపోతే బిల్లు రాదు. అందుకే పరిశుద్ధాత్మ వరం ఎప్పుడు వస్తుందంటే ఇచ్చాడు ఎవడో, ఎవరి ద్వారా వస్తుందో అతని నామములోనే తీసుకున్నప్పుడు. అందుకే ఆ పేరు ఇంటి బోర్డు మీద ఏం పేరు? బొమ్మ మీద ఆ పేరు. ఎందుకంటే ఆ పేరులో వానరు గుణ లక్షణం ఉంది. ఆ పేర్లు ఎవరున్నాయో ఆ పేరు ఎందుకు పెడుతున్నాడు అంటే ఆ వానరు ఎలాంటి వాడు ఆ పేరులోనే ఉంది. హల్లెలూయా. నా కుటుంబం నా పేరు బట్టి రక్తము కింద అందులో సమకూడును. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కుటుంబం అంటే ఆయన రక్తం ద్వారా రావాలి. ఇప్పుడు ఎవడో నా కొడుకు అంటే నేను ఒప్పుకుంటానండి. నా దగ్గర DNA టెస్ట్ ఒకటే అవ్వాలా. అందుకే ప్రభువుని యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే ఆయన DNA మన DNA ఒక్కటి అయిపోతేనే ఒక కుటుంబం. ఎలాంటి ఇల్లు కట్టాడంటే ఈ అనుభవములకు కూడా పేలదాది. బలమైన దుర్గం అంటే ఇంకేం లేదు. ఇంకా అలాంటి ఇల్లు కడితే అందులో జీవించడానికి మనకి ఏర్పాటు చేశాడు ఈ సంఘం. ఈ ఇంటి వెనకాల ఏ మనసు అయితే ఉంటుందో వాండర్ గారికి దేవుడు తన ఇంటిని కూడా తన పట్ల ఆ ఇంటి పట్ల ఒక మనసు కలిగి ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఏం రాయబడింది? ఐగుప్తులో జరిగిన దాని వలనే అందులో లేని వారు చనిపోయి అందులో లేకపోవడం అందరూ నశించిపోయారు. అంటే ఇల్లు అలాంటిది సురక్షితమైనది. ఇప్పుడు వర్షం పడుతుంది, పిడుగులు పడుతుంది, కొడుకు ఏమని పిలుస్తాడు? బయట ఆడుతుంటే డాన్సింగ్ వస్తుంటే అటు లోనికి రా. ఈ రోజుల్లో కూడా దేవుడు అలాగే పిలుస్తున్నాడు. నువ్వు నచ్చినట్టుగా తిరుగుతుంటే బయట తిరగడం ప్రమాదకరం. రాబోయే యుద్ధాలు అనియుద్ధం, తర్వాత వాయువులు విషవాయువులు వదులుకొని యుద్ధాలు అవుతాయి. ఎక్కడ ఉన్నా మాకు సురక్షితంగా ఉన్నామండి, మేము జేకేలను ఒక మూలలో ఉన్నాం, మాకేంటి అవ్వదు అనుకుంటారా? ఇట గాలిలో విషము అవుతుంది. నువ్వు పడుకున్నట్టుగా కూర్చున్నట్టుగా అక్కడ అవుతావు, చచ్చిపోతావు. కానీ దాని గురించి దేవుడు ఎలాంటి ఇల్లు ఏర్పాటు చేశాడు. దానికి గాలి లేకపోయినా పర్వాలేదు. అర్థమైందన్న? అరే కొద్దిగా చంద్రుడి మీదకి వెళ్తేనే పెద్ద పెద్ద గాలి సిలిండర్లు పట్టుకొని వెళ్తున్నారు. ఆకాశాలు మహాకాశాలు దాటి వెళ్ళిపోతున్నామంటే మరి అన్ని సిలిండర్లు ఉండాలా? మాట్లాడు. కానీ ఆ బాడీకి ఏ హాని లేని శరీరం మాట్లాడుతున్నాం. ఏ గ్రహం మీదకి వెళ్ళినా దర్జా ఇలా అడుగు పెట్టచ్చు, ఆడుకోవచ్చు చక్కగా.
బ్రదర్ అక్కడ గాలి లేదు కదా అంటే, గాలితో సంబంధం లేదు, ఆహారంతో సంబంధం లేదు, జీవమే జీవం. హల్లెలూయా. అలాంటి దానికి ఉండాలని ప్లాన్తోనే తన సంఘం కడుతుంటే మనకు బోల్డ్ బుద్ధులు బయట ఆడుకునే గుణాలు ఎక్కువ ఉన్నాయి మనకి. ఆ బయట ఆడుకునే గుణాలు వదిలి బయటికి రమ్మని పిలుస్తాడు దేవుడు. ఆయన కూడా ఇల్లు బయట పిల్లలు ఆడితే ఏమంటారు? ఏది ఆడినా ఇక్కడ ఆడండి, ఇక్కడ ఆడితే వారికి నచ్చినట్టుగా ఆడలేరు చెప్పండిరా. ఏది ఆడినా ఇంట్లోపల ఆడాలి, కానీ బయట ఆడితే నానా రకాల ఆటలు వస్తాయి అంటారా లేదా? ఈ వాక్యము బయట ఉంటే మనుషులకి నానా రకాల ఆలోచనలు వస్తాయి, నానా రకాల తలంపులు వస్తాయి, నానా రకాల దయ్యాలతో నిండిపోయి పాడైపోతారండి. అందుకే దేవుడు నిర్మలమైన మనస్సాక్షి ఏమంటాడు? ఫిల్టర్ అయిపోయే మనస్సాక్షి. ఇక్కడ ఆట ఎలాంటిదంటే నిర్మలమైన మనస్సాక్షితో. తర్వాత 270 ఇలాగంటాడు. చూడండి ఒకసారి, చూడండి. టైం అయిపోతుంది కాబట్టి మనం 3 గంటలు 4 గంటలు చెప్పుకోలేము కాబట్టి షార్ట్ కట్లో ముగిస్తున్నాను. ఏలియా దినములలోనూ అలాగే జరిగిను. ఓకే, అతని శరీరం కూడా దేవుణ్ణే ప్రతిబింబించను. వాండర్ పేరు ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ప్రతిబింబ చేశాడు జీవితం. హల్లెలూయా. ఇప్పుడు యెఫ్తా బెదర్ ఇంటికి ఎవరు వచ్చినా యెఫ్తా బెదర్ స్వభావాన్ని ప్రతిబింబం చేయాలి. ఇక్కడ వాళ్ళు నచ్చినట్టుగా ప్రతిబింబం చేయడం లేదు, అందుకే ఇల్లు కట్టాడు ఇక్కడ. ఒక నెక్స్ట్ తర్వాత దేవుడి వాక్యం ప్రతిబింబించు వానిగా అతనిలో దేవుడి వాక్యము బయలుపరచబడును. ఓకే, ప్రవక్త యొక్క ఎముకలు ఒక శవానికి తగలగా ఎముకల్లో కూడా ఏముంది? చనిపోయాడు, పాతేశారు, ఎముకలు అయిపోయాడు, కానీ అందులో ఉన్న జీవం పోలే. ఎందుకు? వాండర్ ఉన్నాడు అక్కడ. ఆ వాండర్ లో జాయిన్ అయిపోయాడు ఆయన. తర్వాత ఇంకేమంటాడు చూద్దాం. క్రీస్తు యొక్క భార్యగా ఉన్నంత కాలముగా మనము కూడా ఆయన మాంసములో ఆయన ఎముకలో దానిని మీరు నమ్ముతున్నారా? అది సరే, ఆయన మన కొరకు చనిపోయాడు. మనము చనిపోయి అవునండి ఆయన నామములో పాతి పెట్టబడి ఉన్నాము. ఇక లోకములకు చెందిన వారము కానే కాదు అయితే కానీ ఆయనలో ఉన్నాము. అవును. ఎఫెసు 1:21 పరలోకములో ఉన్న కుటుంబము పేరేమిటి? పరలోకములో ఉన్న కుటుంబానికి పేరేమిటి? యేసు. ఎంత ధన్యత, ఎంత ధన్యత. ఆ కుటుంబానికి పేరేంటి? యేసు. ఈ గృహానికి పేరేంటి? యేసు. ఇల్లు అంటే ఏంటి? కుటుంబం. అర్థమైంది మీ అందరికీ? కుటుంబం. ఈ కుటుంబం కోసం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఇంకేమంటాడు చూద్దాం. భూమి మీద ఉన్న కుటుంబం పేరేమిటి? భూమి మీద ఉన్న కుటుంబం పేరేంటి? రక్తము ఎక్కడుందో అక్కడే దేవుని ఇల్లు ఉన్నది. కుటుంబాన్ని ఎవరిని అంటారన్నా? యెఫ్తా బెదర్ రక్తం ఎక్కడ ఉందో అది కుటుంబం అవుతుంది. ఇప్పుడు ఆయన రక్తమే ఇక్కడ నివసించడానికి ఇల్లు కట్టాడు ఆయన. తన రక్తం అన్న, తన ఇల్లు, తన కుటుంబం. అంటే ఇల్లు అంటే ఏంటి? కుటుంబం. ఇల్లు అనగా 43 గ్రేడ్తో కట్టిన సిమెంటు అనగా ఎవరు అనరు అలాగా. ఇల్లు అనగా కుటుంబం అనగా రక్తము నివసించే స్థలం. క్రీస్తు యొక్క రక్తముతో కడగబడిన వారే ఆయన ఇల్లు. ఎంతమందికి అర్థమైంది? ఈ ఇల్లు గురించి, ఈ ఇంటి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇల్లు అనగా మనం ఏదో సిమెంట్ని ప్రతిష్ఠ చేయడానికి రాలే. ఇక్కడ ఇంట్లోపల మరొక ఇల్లు ఉంది. నేనేం మాట్లాడుతున్నాను? ఈ రేకుల కింద ఇంకొక అసలైన ఇల్లు ఉంది. ఆ ఇంటిని దేవునికి ప్రతిష్ఠ చేయడానికి వచ్చాం. అదే జరగాలని, ఇంట్లో ఎప్పుడు నిత్యం ఉండాలని మనము దేవునికి సమర్పించి ఇక్కడ నుండి వెళ్దాం. మన సహోదరులు ఎక్కడున్నా, సంఘానికి దూరం ఉన్నా, ఆయన నామం ప్రతిబింబ చేసే కుటుంబంగా ఇక్కడ ఇల్లు ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇప్పుడు అర్థమైందా? ఇల్లు. ఇంకా తర్వాత కిందకి ఏమి జరిగిందంటే అది ఏ ద్వారం? అదే పట్టణము, పురము. ఏంటంటే ఇల్లు, పట్టణము, పురము, ద్వారము. తర్వాత ఇంకా ఆ చోటికే యేసు తన పేరును పెట్టెను. ఈ చోటుకే యెఫ్తా పేరు పెట్టెను. ఇక్కడ యెఫ్తా అర్థం ఏంటంటే రక్తంతో నివసించబడిన కుటుంబము. ఆ రక్తమే ఇక్కడ నివసిస్తుంది. ఎవరిది? యెఫ్తా రక్తం. అలాగే దేవుని యొక్క రక్తము నివసించిన దాన్నే దేవుని యొక్క ఇల్లు. అర్థమైంది మీ అందరికీ? దానికి ప్రతిష్ఠ చేశాడు. క్రీస్తే ప్రతిష్ఠ చేసుకున్నాడు.
ఈ ఇంట్లో దిగేటప్పుడు పాత స్వభావాలతో జీవించకూడదని, ఇక్కడ ఉన్న పద్ధతి దేవుడి కోసమే మనం బ్రతకాలని ఒక ఆకాంక్షతో మన అందరికి పిలిచాడు. అంతేగాని డబ్బులు ఖర్చు పెట్టుకొని పాడు చేసుకోవడం ఎవరికి ఉండదు. ఆ ప్రతిష్టే ఇప్పుడు మనం చేద్దాం. అందరికి ఇష్టమేనా? అందరూ ఇష్టమేనా? దేవుడికి ప్రతిష్ఠ చేద్దాం. ఇంటిని లేచి నిలబడి ప్రార్థించాడు. ఓ ప్రభువా, జీవాధిపతి నీకు స్తోత్రము నాయన. దేవా, నువ్వు ఎప్పుడు మాట్లాడినా మా మంచి కోసమే మాట్లాడుతావయ్యా. మా క్షేమం కోసం ఆలోచించే మాట్లాడుతావు. మా కాలంలో ఈ వాక్యం వచ్చింది నాయన. ఇది కేవలం నీ యొక్క రక్షణలోకి పిలుస్తుంది ప్రభా. మేము ద్వారంలో ప్రవేశించిన వారముగా, హృదయాలు ప్రోక్షించబడిన ప్రజలుగా, అయ్యా ప్రతిష్ఠించబడిన జనాంగముగా నువ్వు ఉండాలని మాకు నువ్వు పిలుస్తున్నావయ్యా. వాక్యములో మా స్థానం ఏదో మాకు చూపిస్తున్నావు తండ్రి. అలాగే ప్రభా, ఇంటిని కట్టేటప్పుడు కూడా ఒక ఆలోచనతో కట్టారండి. ఆ ఆలోచన వెనకాల ఒక రక్తం ఉంటుందని, అది దాన్ని ఒక కుటుంబం అని పిలుస్తారని మాకు స్పష్టంగా చూపించావు నాయన. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతమంది చేతులెత్తి యొక్క కుటుంబం ఇక్కడ జీవించినప్పుడు మీ నామ మహిమ కొరకే జీవించుటకు ఈ ఇల్లు నిచ్చావయ్యా. ఈ బయట ఇల్లు ఎప్పుడైనా నశించిపోవచ్చు, కానీ ఇంటి లోపల మరొక ఇల్లు నివసించిపోతుంది. ఆ ఇల్లు శాశ్వత నిత్య జీవంలోకి వెళ్ళాలని ఈ ఇంటిని ఇచ్చావని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఈ బయటకు ఉన్న గోడలు తాత్కాలికమైనవి, కానీ ఆ ఇంటి లోపల ఇంకొక ఇల్లు ఉంది. అది శాశ్వతమైన గృహముగా, శాశ్వతమైన ఇల్లుగా, నీ రక్తముతో కొనబడిన ప్రజలుగా ఉండుట కృపను దయచేయాలి అయ్యా. చీకటి చుట్టూ ఆవరించి ఉన్నదయ్యా, కానీ అందులో వెలుగు వచ్చిన వారు వీళ్ళే ప్రభు తండ్రి. ఆ వెలుగు ప్రకాశింపజేయబడిన ప్రజలుగా నామ మహిమ ఘనత కొరకు బ్రతకడానికి సహాయం చేయమని అయ్యా. ఈ ఇంటిని, ఇందులో నివసించిన నీ బిడ్డలని మరొకసారి ప్రతిష్ఠ చేస్తున్నామయ్యా. యేసుక్రీస్తు నామముల వీరు బ్రతుకుదురుగాక. యేసుక్రీస్తు నామముల ఇంటిని నువ్వు ఏలుదువుగాక. యేసుక్రీస్తు నామములో దయ్యాలు ఇక్కడికి రాని కూడా చేయదు ప్రభా. సహాయం చేయండి. వారికి ఉన్న ప్రతి వ్యాధి బాధల నుండి విడుదల కలుగు చేయాలి. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. నీ పేరు పెట్టబడిన గృహానికి దయ్యాలు రావడానికి వీల్లేదు, రోగాలు రావడానికి వీల్లేదయ్యా తండ్రి. వారికి స్వస్థతనివ్వండి. నువ్వు నమ్మదగిన దేవుడు కాబట్టి ఇది మీకు మేము సమర్పిస్తున్నామయ్యా. ఇంటిని, ప్రతి రూముని మీకు సమర్పిస్తున్నాం. ఈ ఇల్లు కట్టుకున్నారంటే నీ దయా, నీ కనికరం జరిగింది. అయితే ఇది పర్మనెంట్ ఇల్లు కాదు. ఏదో ఒక రోజు మేము విడిచిపెట్టి వెళ్తాం. మేము నివసించిన శరీరం కూడా పర్మనెంట్ది కాదు. ఏదో ఒక రోజు వదిలి వెళ్ళిపోబోతున్నాం. మా పర్మనెంట్ గృహము మీరే ఉన్నారు తండ్రి. అందులో ప్రవేశించడానికి సహాయం చేయండి తండ్రి. మీరు ఇక్కడ ఉండేటప్పుడు ఎంతో మంది దైవజనులు, బిడ్డలు వస్తారు. ఒక విశ్రాంతి పొందే ఇల్లుగా, ఆదర్శ ఇల్లుగా ఉండుట కృపను దయచేయాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు వెలుగు బిడ్డలు, వీరి లోపల యేసయ్య నివసిస్తున్నాడని వారు చూచుదురుగాక ప్రభా. వారి జీవితాలు బట్టే నీ నామానికి మహిమ వచ్చినట్టుగా వారికి తయారు చేయమని ఈ ఇంటిని, ఈ ఇంటిలో నివసించిన కుటుంబాన్ని నీ చేతుల్లో సమర్పిస్తూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.